హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో టేస్టీ రెసిపీ వచ్చేసి టైమ్ పాస్ కోసం మనమందరం ఎంతో ఇష్టంగా తినే పాప్‌కార్న్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ పాప్‌కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా పాప్‌కార్న్ సీడ్స్ తీసుకున్నానండి. మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉంటాయి చూడండి. ఈ విధంగా ఉంటాయి పాప్‌కార్న్‌వి. చూడండి ఇవన్నీ కూడా ఒక 1 కప్ దాకా తీసేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఆయిల్‌లో వేసేసుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి మధ్యలో మనం ఇలా మూత తీసి చూసామంటే అన్నీ కూడా ఎలా బయటకు వచ్చేస్తున్నాయో అందుకని చెప్పేసి మొత్తం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా అన్నీ గింజలన్నీ కూడా చక్కగా మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా! గిన్నె నిండుగా వచ్చేసాయి. చాలా ఫ్లవర్స్ లాగా భలే కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు వీటికి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అలాగే కారం కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే పసుపు మనం ఎప్పుడైతే ఆయిల్‌లో పాప్‌కార్న్ సీడ్స్ వేసుకున్నామో అప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి యెల్లో కలర్‌లో వస్తాయి. లేదా ఇలా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ అలాగే కారం వీటన్నిటికి కూడా పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చేసేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ. చూడండి ఇవన్నీ కూడా మనం వేసిన సాల్ట్ అలాగే కారం అంతా కూడా చక్కగా పట్టేసిన తర్వాత వీటన్నిటి కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ పాప్‌కార్న్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి కదా! మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మామ్స్ కిచెన్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.